హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, ఇల్లుకి తూడ్చి ఇక బయట కూడా ముగ్గేసుకున్నాను, అయిపోయింది. ఇక్కడైతే పిల్లల కోసం అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. టిఫిన్ చట్నీ అయితే చేస్తున్నాను. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దోశ. ఇక దాంట్లోకైతే పల్లి చట్నీ చేస్తున్నాను. ఇక మా టీవీ పెట్టుకొని కూర్చున్నది, అందుకోసం అనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక టీవీ బంద్ చేయమంటే బంద్ చేయదు. ఇప్పటికీ ఆకలి అవుతుందని అంటున్నారు వాళ్ళు. స్కూల్ ఉంటేనే మామూలుగా లేవరు అసలు. స్కూల్ లేదు కాబట్టి మాకంటే ముందు 6 o'clock వేసారు. ఈరోజు అయితే లేచి ఆడుకుంటూ నేను లేసరికి బ్రష్ కూడా వేసుకున్నారు వాళ్ళు. ఇంకా లేచి ఇల్లుకి తూడ్చి వాళ్ళకైతే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా కన్నయ్య అయితే ఫోన్ పెట్టుకొని కూర్చున్నాడు ఇక్కడ. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి, రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను. ఇప్పుడైతే ఉగాదికి ఇల్లు క్లీనింగ్ అయితే ఏం చేయట్లేదు. మొన్న శివరాత్రికే మొత్తం పెయింటింగ్ చేసారు కాబట్టి అప్పుడే మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా బెడ్షీట్స్ అవి విండేసుకుంటే సరిపోతుంది, ఇక ఇల్లు కడుక్కుంటే. ఇక ఈ రోజుకైతే టిఫిన్ అయిపోయింది, టిఫిన్ చేసాము. ఇక టిఫిన్ చేసిన తర్వాత అయితే ఉల్లాకు కర్రీ వేద్దాం ఈరోజు. ఉల్లాకు ఎగ్ అనేసి ఇంటి ముందు కూరగాయలు వచ్చిండే. ఇక ఉల్లాకు, ములక్కాయలు, నిమ్మకాయలు అయితే అవి తీసుకున్నాను. ఈరోజు అయితే ఉల్లాకు ఎగ్ కర్రీ అయితే చేస్తాను. ఇక టిఫిన్ చేసిన తర్వాత చాయ్ పెట్టేసాను ఒక సైడు. చాయ్ పెట్టేసి ఇక పిల్లలకు కూడా ఇంకా స్నానాలు పోయాలి. వాళ్ళకి కూడా హీటర్ పెట్టేశాను. హీటర్ పెట్టేసి మేము చాయ్ తాగేలోపు వాళ్ళకి కూడా నీళ్ళు కాగుతాయి. ఇక తల స్నానాలు కదా, కొంచెం వేడి వాటర్ పోస్తే మంచిగా ఉంటుంది అనేసి అయితే హీటర్ పెట్టేశాను. ఇక బియ్యం కడిగి వాళ్ళకి నీళ్ళు కాగేసరికి బియ్యం కూడా కడిగేస్తాను. ఆయన సెకండ్ షిఫ్ట్ డ్యూటీ ఉంది మళ్ళీ. ఇక ఫాస్ట్గా పని చేస్తూనే ఉండాలి, ఒక్క నిమిషం కూడా కూర్చునేది ఉండదు ఆయన వెళ్ళేంతవరకు. ఇటు పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకోవాలి. ఇంకొంచెం ఆయన హెల్ప్ చేస్తుంటాడు వంట కూడా చేయడంలో. ఇక నేనైతే బియ్యంలో మెరుగలు అవి ఉండే అవి వేస్తున్నాను. మా కన్నయ్య అయితే ఆయన చిన్నప్పుడు ఫోటో 6 months అప్పుడు దింపించిన ఆ ఫోటో, అది పట్టుకొని ఆటాడుతున్నాడు ఆయన. దాంట్లో ఉన్న బొమ్మలు కొనియమనేసి, సైకిల్ అవి కొనియమనేసి అయితే అడుగుతున్నాడు వాళ్ళ డాడీని. సరే కొనిస్తలే అనేసి వాళ్ళ డాడీ చెప్తున్నాడు. మా వీడియోస్ ఏ విధంగా ఉంటున్నాయి అనేసి కామెంట్ కూడా చేయండి కొంచెం. ఇక పిల్లలకు కూడా స్నానాలు కూడా చేయించిన తర్వాత అయితే ఇక వంట ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు మాది వచ్చి ఉల్లాకు ఎగ్ అని చెప్పేసాను కదా, దాంట్లో ఆనియన్స్ కూడా వచ్చి అట్లనే కోసినాం. ఇక కోసి కూర అయితే పొయ్యి మీద వేసాను. మంచిగా దాంట్లో వాటర్ అంతా పోయి ఆయిల్ మంచిగా ఆకు ఉడికేంతవరకు ఉంచి, తర్వాత పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంట్లోనే ఎగ్స్ పోసి, ఎగ్స్ మంచిగా ఉడికిన తర్వాత కారం అయితే వేసుకుంటాను. అయితే ఇది చేసే ప్రాసెస్ మొత్తం చూపించలేదు, వీడియో లెంత్ అవుతుంది అనేసి అయితే. ఇక కూర కూడా అయిపోయింది, కూర వండేసాము. ఇక తర్వాత రైస్ అయితే పెట్టేశాను. ఇక పిల్లలకు కూడా స్నానాలు చేయించాను, ఇక బట్టలు విండాలి. స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేసి ఇక ఈలోపు వంట కూడా అయిపోయింది. మా పెద్ద ఉంటే టీవీ పెట్టుకొని కూర్చుంటుంది, అందుకోసం అనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ టీవీ సౌండ్ ఎక్కువ వస్తుంది అనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నేను. పిల్లలు ఉంటారు కదా, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. మా కన్నయ్య కూడా ఏదో కావాలని ఏడుస్తున్నాడు. ఇక వచ్చి కిచెన్లోకి వచ్చి ఇంకా వంట అయిపోయిన తర్వాత అయితే ఇక బట్టలు విండేద్దాం అనేసి అయితే కూర్చున్నాను నేను. బట్టలు కూడా విండేస్తున్నాను. ఇక మళ్ళీ 1 వరకు బట్టలు విండేయడం కూడా అయిపోవాలి. ఎందుకంటే 1కి మేము తింటే 1:30కి డ్యూటీకి వెళ్తాడు మా ఆయన. మళ్ళీ ఒక్కడు తినమంటే తినడం, అందరం తినాలి. అందుకోసం అనేసి అయితే ఫాస్ట్గా విండేస్తున్నాను. పిల్లలు స్కూల్ డ్రెస్సులు అవి ఇవి చాలానే ఉండే బట్టలు. ఇంకా విండేసి వచ్చిన తర్వాత అయితే ఇక అప్పటికి 1 అయిపోయింది. ఇక అన్నం అయితే పెడుతున్నాను. ఏముంది, ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఏది కూర చేసిన కూర తినరు అసలు. ఇది కావాలి, అది కావాలి, కూర వద్దు అనేసి అంటారు. ఇక పెరుగు తీసుకొచ్చిండు మా కన్నయ్యకు, స్మైల్కి, పెద్దామకి ఇద్దరికి పెరుగు కావాలి. చిన్నామకైతే పెరుగు తినదు అసలు. ఆమె వీళ్ళిద్దరేమో పెరుగు కావాలనేసి ఏడుస్తారు. ఆమెనేమో సపరేట్గా నిలబడి చూస్తున్నది అక్కడ. ఇక కొంచెం ఉల్లాకులో ఎగ్ వేసినాం కాబట్టి ఆ ఎగ్గులు వేస్తే ఆమె తింటుంది. స్కూల్ ఉంటేనే బెటర్ అబ్బా, స్కూల్ లేకుంటే అయితే మస్తు సతాయిస్తారు పిల్లలు ఇంటి దగ్గర ఉండి. అన్నం తిన్న తర్వాత అయితే ఇక మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఈ రోజుకైతే వీడియో అంతే. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మా వీడియో కూడా ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి.
మా ముగ్గురు పిల్లలతో మేము న్యాచురల్గా ఈ విధంగా ఉంటామనేసి వీడియోస్ తీసి పెడుతుంటాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.